వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ఎట్టకేలకు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సమయానికి డబ్బులు జమ అవుతాయని రైతులు ఆశించారు. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిధులు విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయి కోడ్ ఎత్తివేయబడటంతో వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి దశల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత సీజన్లో నిధులు పొందిన అర్హులందరికీ ఈసారి కూడా అదే విధంగా నిధులు జమ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించిన పెండింగ్ పెట్టుబడి సాయాన్ని ఒకే విడతలో విడుదల చేసి రైతులకు ఊరట కలిగించాలని ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు రైతులకు డబ్బు అత్యవసరంగా అవసరమైన ఈ సమయంలో నిధులు జమ అవుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సాగు పనులు ఆగిపోకుండా ఉండేందుకు రైతుల ఖాతాల్లో నగదు నేరుగా జమ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,30,548 మంది రైతులకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున మొత్తం 8,744.13 కోట్లను రైతు భరోసా కింద ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 1,45,73,000 ఎకరాలకు ఈ నిధులు అందించబడ్డాయి. ఇదే విధంగా యాసంగి సీజన్లో కూడా సుమారుగా 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందనుంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారుగా 9,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇటీవల లబ్ధిదారుల జాబితాలో కోత ఉంటుందనే చర్చలు కూడా జరిగాయి. శాటిలైట్ సర్వే నివేదిక ఆధారంగా భూమి వివరాలను పరిశీలించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తయినందున 17వ తేదీ నుంచి వరుసగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా తోడ్పడే ప్రయత్నం చేస్తుంది. రైతులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమయానికి నిధులు జమ అవుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.